BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. విజయనగరం జిల్లాలో విద్యుత్ ఘాతాలు విషాదాన్ని నింపుతున్నాయి. ఇదే నెలలో మోంటాడ మండలం మీసాలపేట గ్రామంలో కరెంటు షాక్కి గురై పొలంలో ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందగా తాజాగా డెంకాడ మండలంలో కరెంట్ షాక్కు తండ్రి కూతుర్లు ప్రాణాలు వదలడం కన్నీరు పెట్టిస్తుంది. డి తాళ్లవలస గ్రామానికి చెందిన 22 ఏళ్ల కట్టా సంధ్యారాణి శుక్రవారం రాత్రి 9:30 సమయంలో మేడపైన ఆరవేసిన బట్టలను తెచ్చేందుకు వెళ్లగా అందులో ఒక చీర ఇంటిపై ముందు భాగం నుంచి వెళ్తున్న కరెంటు వైరుపై పడింది. దానిని ముట్టడంతో ఆమె వెంటనే కరెంటు షాక్కి గురై అక్కడికక్కడే పడిపోయింది. మేడ మీదికి వెళ్లిన కుమార్తె ఎప్పటికీ కిందికి రాకపోవడంతో తండ్రి సూర్యారావు వెళ్లగా పడిపోయిన కుమార్తెను చూసి పైకి లేపేందుకు ప్రయత్నించాడు. దీంతో తండ్రి సూర్యారావు కూడా కరెంటు షాక్కి గురయ్యాడు. అక్కడ తండ్రి పైకి వెళ్లిన వారు రాలేదని కుమారుడు మనోజ్ మేడ మీదకి వెళ్లాడు. అప్పటికి ఇద్దరు పడిపోయి ఉన్నారు. వీరిని ముట్టుకునే సమయంలో మనోజ్ కూడా కరెంటు షాక్ తగిలింది. అయితే మనోజ్ వెంటనే తేరుకుని పక్కనే ఉన్న కర్రతో వారికి అంటుకున్న వైర్ను కొట్టి వారిద్దరిని పక్కకు లాగాడు. స్థానికులు సహాయంతో అక్కని తండ్రిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సంధ్యారాణి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తుంది. ఒకేసారి భర్త చేతికి అందిన వచ్చిన కుమార్తె చనిపోవడంతో భార్య కుమారుడు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వర్షాకాలంలో కరెంటు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా బట్టలు ఆరవేసిన సమయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.